సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో చిత్తూరు కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ జంట హత్యల కేసులో ప్రధానంగా 5గురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2015 సంవత్సరం నవంబర్ 17న చిత్తూరు నగరంలో మేయర్ అనురాధ దంపతులు దారుణంగా హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు ఈ హత్యలకు దారి తీసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు, విచారణ చేశారు, ఆధారాలు సంపాదించారు. ఈ కేసులో కోర్టు విచారణ దాదాపు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వివరాలు పరిశీలించినటువంటి న్యాయస్థానం తుది తీర్పును ఇప్పుడు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 5గురు వ్యక్తులు చింటూ, వెంకటచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, ఎం వెంకటేష్లకు ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి. ఉరిశిక్షతో పాటు దోషులందరికీ భారీ జరిమానా కూడా విధిస్తున్నట్టు కోర్టు తన తీర్పులో తెలియజేసిన పరిస్థితుంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం మేయర్ సీట్లో కూర్చున్నటువంటి అనురాధను పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేసినటువంటి పరిస్థితుంది. తర్వాత ఆమె భర్త మోహన్ను కూడా, పక్కన కూర్చున్నటువంటి మోహన్ను కూడా చాలా దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. అతను పారిపోతుంటే, ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతుంటే వెంటపడి కత్తులతో నరికి చంపిన పరిస్థితుంది. ఆమె కత్తులతో నరికిన తర్వాత వెంటనే అతను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి ఈ కేసుకు సంబంధించి 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత వందల మందిని సాక్షుల్ని విచారించిన తర్వాత దోషులుగా నిర్ధారించి ఈ 5 మందికి ఉరిశిక్ష వేసినటువంటి పరిస్థితి. బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మంజునాథ్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాక్ష్యాలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చాలా బలంగా ఉన్నట్టుగా కోర్టు నమ్మింది, ఉరిశిక్ష విధించిన పరిస్థితి.